నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. గత 30 సంవత్సరాలుగా ఇండియన్ రైల్వేస్ లో వివిధ క్యాడర్లో పనిచేసిన అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్ సలావుద్దీన్ పదవి కాలం పూర్తవడంతో రిటైర్మెంట్ వీడుకోలు సభ లాలాగూడ వర్క్ షాప్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సలావుద్దీన్ మాట్లాడుతూ 3.5 సంవత్సరాల నుండి లాలాగూడ వర్క్ షాప్ లో పనిచేస్తూ ఇక్కడ రిటైర్మెంట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇండియన్ రైల్వేస్ లో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న నేను ఎక్కడ కూడా సహ ఉద్యోగులతో అన్యోన్యంగా ఉంటూ పేరు తెచ్చుకున్నానని, నాపై అధికారులు ఏ టార్గెట్ చేసినా కూడా పని త్వరగా పూర్తి చేసి వారికి అందించేవాడినని అన్నారు. ఇక్కడ రిటైర్డ్ అవ్వడం నా అదృష్టం అన్నారు. అనంతరం సహా ఉద్యోగులు సలావుద్దీన్ ని సన్మానించి వాహనంలో ర్యాలీ నిర్వహించి వీడుకోలు పలికారు. లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 2024 మార్చ్లో రిటైర్ అవుతున్నాను. 30 years రైల్వే సర్వీస్ కంప్లీట్ చేశాను. కానీ నా సర్వీస్లో అన్నీ చాలా గొప్ప టార్గెట్స్ ఏదైతే మా హై లెవెల్ ఆఫీసర్స్ ఇచ్చారో ఆ టార్గెట్స్ అన్నింటినీ ఏ రోజు కూడా అన్నీ కంప్లీట్ చేసి వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ కంప్లీట్ చేసి వాళ్ళు ఇచ్చిన పనులు కూడా సర్వస్వంగా నిర్వహించి ఈరోజు నా 30 years జర్నీ లైఫ్ జర్నీ ఇవాళ రిటైర్ అవుతున్నాను రైల్వేస్లో. దాంట్లో అతి గొప్ప పని ఏంటంటే, ఒకప్పుడు ఈ వ్యాగన్ వర్క్షాప్లో కూడా నేను 15 years వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు మంచి పెద్ద టార్గెట్ వచ్చింది. కార్గిల్ వార్లో మాడిఫికేషన్ చేసి వ్యాగన్స్ అర్జెంటుగా 10 రోజుల్లో కావాలంటే కూడా హై లెవెల్ జనరల్ మేనేజర్ లెవెల్ నుండి డిమాండ్ ఉంటే 6 daysలో కంప్లీట్ చేసేసి ఇమీడియట్గా మనకి ముఖ్యమైన దీనికి నేను ఆ టైంలో అందించడం జరిగింది. సో దానివల్ల మా సెక్షన్కి మంచి గ్రేట్ అవార్డు కూడా ఇచ్చారు. తర్వాత రైల్వే సర్వీస్లో నేను RDSOలో కూడా పనిచేసాను 5 years ఢిల్లీలో. నాకు రైల్వేలో USA 1 month ట్రైనింగ్ వెళ్ళిన అవకాశం కూడా కల్పించారు. సో ఇంతటితో ఇక్కడ లాలాగూడ వర్క్షాప్లో వచ్చి 3.5 years అయింది. 3.5 yearsలో కూడా అందరూ వర్కర్స్తో వాళ్ళ మనసుల్లో ప్రేమ అభిమానం సంపాదించాను. అదే నా గొప్ప విజయము. యాక్చువల్గా డబ్బులు సంపాదించడం మనం డబ్బులు పెట్టుకోవడం కాదు, మెయిన్ వర్కర్స్ మనసు సంపాదించడం చాలా కష్టం, చాలా టైం పడుతుంది. అయినా కూడా ఇవాళ మొత్తం వర్కర్స్ లాలాగూడ వర్కర్స్ మొత్తం కంప్లీట్ వర్క్షాప్లో స్టాఫ్లో ఎవ్వరు కూడా సలావుద్దీన్ గారు అంటే నెగిటివిటీ లేకుండా అలా పనిచేశారు. మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే హ్యుమానిటీ. అందరూ సమానం, ఎవరు ఏ పక్షాన పార్షియాలిటీ అనేది నాలో లేదు. ఇంత సర్వీస్ స్టార్ట్ అయిన నుండి ఇప్పుడు దాకా కూడా అలాగే కంటిన్యూ చేశాను. రాబోయే రోజుల్లో కూడా అలాగే చేసుకుంటూ పోతాను. నా దేవుడు నాకు ప్రాణం ఇంత ఇచ్చినంత వరకు నేను సహాయం చేసుకుంటూ పోతాను. అదే నా మెయిన్ ప్రిన్సిపల్ అని చెప్పేసి మీ అందరి ముందు ఇవాళ నేను ఇంతతో సెలవు తీసుకుంటాను. భగవంతుడు లాలాగూడకి ఇచ్చిన వరం ఏంటంటే ఇలాంటి గొప్ప ఆఫీసర్స్ ఇక్కడ ఉండండి సార్. సలావుద్దీన్ సార్ గొప్ప ఆఫీసర్స్కి ఇక్కడ లాలాగూడ వర్క్షాప్కి రావడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఏ ఒక్క పని కూడా లాలాగూడలో రైల్వే వర్కర్స్కి సంబంధించిన ఏ ఒక్క సంబంధించిన పని కూడా సార్ ఈ పని చేయాలి అంటే 100% చేసి పెట్టిన గొప్ప మాకు అందరు కూడా దేవుడు సలావుద్దీన్ సార్. మరి భగవంతుడు మానవ రూపంలో కొంతమందిని పంపిస్తారంట. అది జీసస్ క్రైస్ట్ కానివ్వండి, మరి ఇలాంటి గొప్ప సాయిబాబా లాంటి వ్యక్తులను పంపించారంట ఇక్కడికి, దేవుళ్ళు లాంటి వ్యక్తులు. అలాంటి గొప్ప దేవుడు లాలాగూడ వర్క్షాప్కి మా సలావుద్దీన్ సార్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.